తెలంగాణలోని థియేటర్ యాజమాన్యాలు సినిమా ప్రియులకు షాకింగ్ న్యూస్ చెప్పాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు సినిమా థియేటర్లు మూసివేయనున్నట్లుగా ప్రకటించాయి. అయితే మల్టీ స్క్రీన్లు ఉన్న థియేటర్లు కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రమే మూసివేయనున్నట్లుగా వెల్లడించాయి. సాధారణంగా సమ్మర్లో థియేటర్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో చాలా మంది కుటుంబాలతో కలిసి థియేటర్లకు వెళ్తూ ఉంటారు. మరి సినిమా హీరోలు కూడా తమ సినిమాలను సమ్మర్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికలు నడుస్తుండటం, ఐపీఎల్ సీజన్ కారణంగా పెద్ద హీరోల కొత్త సినిమాలు రిలీజ్ కావటం లేదు. దీంతో సింగిల్ థియేటర్ యాజమాన్యాలకు కష్టాలు మొదలయ్యాయి. చిన్న చితక సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అవుతున్నా ఆ సినిమాలను ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లో చిన్న చిన్న సినిమాలు వేస్తే థియేటర్స్కి జనం వెళ్ళటం లేదు. ఒక 50 మంది వచ్చినా ఆ కలెక్షన్స్కి కరెంట్ రెంట్లకు కూడా రావట్లేదు. సమ్మర్ మొదలైనప్పటికీ ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ నష్టాలను చూస్తున్నాయి. దీంతో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్ ఓ నిర్ణయానికి వచ్చారు. సమ్మర్ అయిపోయే వరకు అంటే ఓ 10 రోజుల పాటు థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. మే 17 నుంచి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లో మూతపడనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందజేస్తారు. కృష్ణప్రసాద్. శిరీష, తెలంగాణ థియేటర్ యాజమాన్యాలు సినిమా ప్రియులకు షాకింగ్ న్యూస్ ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు సినిమా థియేటర్లు మూసివేసినట్టు కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే మల్టీ స్క్రీన్ థియేటర్లు కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్ మాత్రమే ఉన్న థియేటర్లు మాత్రమే మూసివేసినట్టుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సాధారణంగా సమ్మర్ లో మాత్రం థియేటర్లో రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఈ సెలవులు ఇవ్వటంతో చాలా మంది కుటుంబాలతో కలిసి థియేటర్కి వెళ్తూ ఉంటారు. ఈ స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను మాత్రం సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎక్కువ సినిమాలు మాత్రం రిలీజ్ చేయడానికి సమ్మర్నే ఎంచుకుంటారు. అయితే ఈసారి మాత్రం అంత అవకాశం లేకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ సింగిల్ థియేటర్ సినిమాలకి జనాలు మాత్రం ఎక్కువగా వెళ్ళటం లేదు. వేస్తే మాత్రం ఎక్కువగా ఈ కారణాలు మాత్రం కొన్ని సినిమాలు ఎవరు ఎక్కువ చిన్న సినిమాలు పట్టించుకోవట్లేదు. చిన్న సినిమాలు మాత్రం ఈ సినిమాల్లో ఎవరు ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ లో మాత్రం చిన్న సినిమాలు వేస్తే థియేటర్కి జనాలు వెళ్ళటం లేదు. అంటే ఒక 50 మంది 40 మంది వచ్చినా కూడా ఆ కలెక్షన్ లో మాత్రం కరెంటు బిల్లు, ఆ రెంట్ కట్టడానికే వాళ్ళకి సరిపోతున్నట్టుగా వాళ్ళ భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సమ్మర్ మొదలైపోయింది, సింగిల్ థియేటర్ లో మాత్రం భారీ నష్టాన్ని మాత్రం చూస్తున్నారు. ఇంకో పక్కన చూస్తే ఐపీఎల్ ఎలక్షన్ల వల్ల కూడా ఈ సినిమా థియేటర్లు మాత్రం చాలా తక్కువ మందిగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు మనం. సింగిల్ థియేటర్ లో స్క్రీన్ థియేటర్స్ మాత్రం ఈ మధ్య కాలంలో ఇలా ఉంటే మేము నడపలేమని చెప్పని ఈ యాజమాన్యాలు సింగిల్ థియేటర్ యాజమాన్యాలు కలిపి ఒక నిర్ణయానికి వచ్చారు. సమ్మర్ అయిపోయే వరకు అంటే ఒక 10-15 రోజుల వరకు ఈ థియేటర్లను మూసివేయాలనే నిర్ణయంతో మాత్రం వాళ్ళందరూ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే రేపు అంటే మార్చి 15 నుండి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ థియేటర్లు మాత్రం మూతపడి ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.